హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను అనుకుంటున్నాను మీరు అందరు చాలా బాగున్నారు. మీరు బాగుంటే నేను కూడా బాగుంటా. నా ఛానల్లో చూడండి, కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఇంకా నచ్చితే మీరేమన్నా ట్రై చేయాలంటే కామెంట్లో చెప్పండి, నేను కంపల్సరీ ట్రై చేసి వీడియో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు నేను వచ్చేసి క్షత్రియ గ్రాండ్ నుంచి ఒక బిర్యానీ తెప్పించాను. సో ఈ క్షత్రియ గ్రాండ్ ప్యాకింగ్ వచ్చేసి సేమ్ సత్యబాబు బిర్యానీ లాగానే ఉంది. మనకు ఇప్పుడు వచ్చే దొరబాబు బిర్యానీలు అని చాలా అన్ని ప్యాకింగ్ అంతా సేమ్ ఇస్తున్నారు. సో ప్యాకింగ్ అంతా సేమ్ ఉంది, మరి టేస్ట్ ఎలా ఉంది, సత్యబాబు లాగా డిసప్పాయింట్ చేసిందా, ఏం చేశారో అది కూడా చూసేద్దాం ఒకసారి. నేను ఇక్కడికి వెళ్ళి ఇచ్చింది ద మోస్ట్ మోస్ట్ ఫేమస్ ట్రెండింగ్ బిర్యానీ అండి. చాలా చాలా వైరల్ అవుతున్న బిర్యానీ. నేను కూడా యూట్యూబ్లో చాలా వైరల్ అవుతున్న బిర్యానీ చూశాను. అదేనండి, దూపుడు గోతు గొర్రె బిర్యానీ. అసలు ఫస్ట్లో నేను ఈ పేరినప్పుడు ఈ దూపుడు గోతు ఏంది, గొర్రె బిర్యానీ ఏంది, అసలు ఈ బిర్యానీ ఏంటిది అసలు ఎప్పుడు నేను వినలేనండి. అంటే నేను చాలా బిర్యానీస్ టేస్ట్ చేశాను, కానీ ఈ దూపుడు గోతు గొర్రె బిర్యానీ ఎలా ఉంటుంది అసలు ఏందని తెలియదు. ఇది కూడా ఎలా ఉంటుందంటే ఆ గొర్రె ప్లేస్లో మనం బర్రె అన్నాం అనుకో, అది బర్రె బిర్యానీ లాగా అయిపోతుందండి. అంత అసలు యాక్చువల్గా అంటే దాన్ని ఎలా మనకు ఇంట్రడ్యూస్ చేస్తారో పేరుని మనకు తెలియదు. బట్ ఇది ఆంధ్ర సైడ్ కొన్ని ఏరియాలో చాలా బాగా ఫేమస్. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందని నేను కూడా అక్కడ వాళ్ళ రెస్టారెంట్ వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. దీని ప్రాసెస్ మొత్తం కొంచెం డిఫరెంట్గా ఉంటుందట. సో దీన్ని చిట్టి ముత్యాల రైస్తో చేస్తారు, కానీ ఇందులో చిన్న చిన్న ఉల్లిగడ్డలు, మనకు వచ్చేసి ఎండుమిర్చి, వీటితో చేస్తారండి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటిది అంటే వీళ్ళు చెప్పిన దాని ప్రకారము ఏదైతే గొర్రెనో మేకనో గొర్రెని కాల్స్తారట. ఫస్ట్ తోలు ఉంచి ఆ తోలుతోనే కాల్చి దాంతోనే బిర్యానీ చేస్తారట. సో నేను ఇక్కడ ఇప్పుడు గమనిస్తుంది ఏంటంటే ఇంకొకటి, వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అందులో మటన్ పీసెస్ ఉండాలి, అంటే మటన్ని తోలుతో కాల్చి ఇవ్వాలి. కానీ నేను క్షత్రియ గ్రాండ్లో నేను చూసింది ఏంటంటే నాకు హెడ్ పీసెస్ కూడా వచ్చాయి. అంటే తలకాయ కూడా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి ఈ తలకాయ నెలైనా కాలుస్తారు కదా, ఆ తలకాయ ముక్కలు వేసినట్టు ఉన్నారు. అంటే నాకు తెలిసి కాస్ట్ కట్టింగ్ అనుకుంటా. అంటే వాళ్ళు ఇప్పుడు మటన్ని తీసుకుపోయి కాలుస్తారా లేదా మనకు తెలియదు, కానీ తలకాయనైతే కాల్చాలి కదా. తలకాయ ముక్కలు అయితే ఎక్కువ నాకైతే పడ్డాయి. ఒక 3-4 తలకాయ ముక్కలు పడ్డాయి, ఒక 3-4 మటన్ ముక్కలు పడ్డాయి. బట్ మరి నాకు కూడా అంత మరి వీళ్ళు ఇలా ఇచ్చారు నాకు కూడా తెలియదు. మరి ఇలాగే ఉంటుందా బిర్యానీ, లేకుంటే నిజంగా మటన్ని కాల్ చేస్తారా? మీకేమైనా తెలుసుంటే కామెంట్ చేయండి. టేస్ట్ విషయానికి వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. ఇంకా నాకు మాటలు కూడా రావట్లేదు. ఢీ షోలో మన శేఖర్ చెప్పినట్టు శేఖర్ మాస్టర్ చెప్పినట్టు మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. టేస్ట్ అయితే మస్తుంది, కారం కారంగా, స్పైసీగా, స్పైసీ లవర్స్కి అయితే సూపర్ సరిపోతుంది. అంతేకాకుండా ఇద్దరికి సరిపోతుంది బిర్యానీ, వచ్చేసి ఇద్దరికి సరిపోతుంది. కాస్ట్ మరి ఎందుకు ఇంత పెట్టారో తెలియదు. 500 రూపీస్ నాకు పడిందండి. నేను జొమాటోలో ఆర్డర్ పెట్టాను, 500 రూపీస్ పడింది. యాక్చువల్గా నేను అక్కడికే వెళ్ళి తెచ్చుకోవాలి. అక్కడికి వెళ్ళి తెచ్చుకుందాం అనుకున్నాను, కానీ నా బైక్ స్టార్ట్ కాలేదు. సరే ఇంకా మళ్ళీ ఎందుకు ఇప్పుడు అని చెప్పేసి నేను ఇక జొమాటోలో ఆర్డర్ పెట్టుకున్నాను. పీస్ కూడా చూస్తున్నారు కదా ఎంత మంచి కుక్ అయిందంటే, సాలిడ్గా కుక్ అయింది, మెత్తగా, చాలా బాగుంది. నిజంగా ఆ పీసెస్ అన్ని తింటున్నప్పుడు చాలా బాగుందండి. టేస్ట్ అయితే మస్తుంది. కానీ నాకు ఎందుకో మేక తలకాయ ముక్కలు కాకుండా నిజంగా మటన్ వేస్తే బాగుంది అనిపించింది. మరి అదే వేస్తారు కావచ్చు. నాకు పీసెస్ వరకైతే వర్త్ కాదు. అంటే ఆ మటన్ ముక్కలు ఇంకొక 3-4 ముక్కలు వేసినా సరిపోతుంది. తలకాయ తక్కువనే కదా, తలకాయ ముక్కలు కాబట్టి ఇంకో 2-3 వేసినా సరిపోతుంది. కానీ ఇరగదీసిన టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. డీషోలో సూపర్ 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 కదా, అంత సూపర్ వేసుకోవచ్చు. టేస్ట్ తీసిండు. మజ్జిగ వేసుకొని అదే రైతా వేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంది. అది కాకుండా వీళ్ళు ఒక సూప్ ఇస్తారు, కవర్లో ఒక సూప్ ఇస్తారు. ఆ సూపుతోని మాత్రం ఇంకా మస్తు ఉంటుంది. కానీ ఆల్రెడీ బిర్యానీ స్పైసీగా ఉంది, మళ్ళీ మనం స్పైసీగా పెట్టుకొని తినలేం కదా. కానీ దాన్ని వైట్ రైస్లో కలుపుకొని తిన్నాను. అదరకు చింపేసిండు, ఎట్లా అంటే అట్లా చింపేసిండు. ఒక ఉల్లిగడ్డ ముక్క పెట్టుకొని ఒక మంచిగా మటన్ ముక్క వేసి నిమ్మకాయ వండుకొని కూడా తింటే మాటలు లేవు, అసలు మాట్లాడుకోవడాలు కూడా లేవు. చాలా బాగుంది, ఇద్దరికి కరెక్ట్గా సరిపోతుంది. మంచి క్వాంటిటీ ఇచ్చారు.
బట్ ఇంకో 2-3 పీసులు ఇస్తే ఇంకా సాటిస్ఫాక్షన్ అవుతాను. ప్యాకింగ్ కూడా బాగుంది, అంతా బాగుంది. టేస్ట్ ఒక్కసారి ట్రై చేయొచ్చండి, కంపల్సరీ ఒక్కసారి అయితే ట్రై చేయొచ్చు. ప్రతిసారి మనం అన్ని ట్రై చేయలేము కదా, ఒక్కసారి మాత్రం ట్రై చేయొచ్చు. వీలైతే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకోండి, కాస్ట్ కూడా తక్కువ పడుతుంది. 50 రూపీస్ to 80 రూపీస్ ఏమో మనకు తేడా వస్తుంది అక్కడ ఇక్కడికి. మేబీ 100 కూడా రావచ్చు ఒక్కొక్కసారి, ఆఫర్స్ ఏం లేకుంటే. సో బెటర్ అక్కడికి వెళ్ళి ట్రై చేయండి. ఓన్లీ వెనస్డే అండ్ సండే మాత్రమే దొరుకుతుంది అని నాకు తెలుసు. బట్ ఒక్కసారి వెళ్ళే ముందు కాల్ చేసి వెళ్ళండి, లేదు అంటే మీరు వెనస్డే సండే ఏ రోజులలో వెళ్ళినా దొరుకుతుంది. ఓకేనా. బిర్యానీ అయితే బాగుందండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి వీడియోని. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కామెంట్స్ చేయండి, నేను సరిదిద్దుకొని నెక్స్ట్ వీడియోలో అప్లై చేస్తాను వాటిని. నేను కొంచెం వీడియో తీయాలనుకుంటే కొంచెం ఇబ్బంది పడతాను ఒక్కరిని కాబట్టి, ఏమైనా ఉంటే కూడా చెప్పండి, నేను చేసుకుంటా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ.